ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. కనపడని సర్వదేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ కళ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో క్రోడీకరించి బ్రహ్మీ ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవ గురుస్వామి ప్రత్యేకత. వీరి తండ్రిగారైన గురుస్వామి సిద్ధయోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్ర సాధన చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి సంతానం కూడా చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి చందమామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు చిత్రకారునిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్నారు. సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను జోడించి క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ మరియు వాస్తుపరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మీ ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందచేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि. ప్రతి వారం ఒక్కొక్క వరం అని తెలుపుతున్నాను. వారం అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఆ జగన్మాత లోక కళ్యాణార్థం 7 వారాలని మనకు ప్రసాదించింది. ఈ 7 వారాలే వరములుగా మనకు ఏ విధంగా మనం అన్వయించుకోవాలి అని ఆ తల్లి కరుణా కటాక్షంతో నవగ్రహ అనుగ్రహాల్ని కలిగించేందుకే ఈ 7 వారములను మనకు ప్రసాదించింది. ఆ వారములే మనకు దశా దిశ నిర్దేశమై అన్నింట ముందుకు నడిపిస్తూ నవగ్రహ అనుగ్రహాలతో ప్రతి కదలికను కలిగింపచేసేది కూడా ఆ జగన్మాతయే. ఆదివారం మొట్టమొదటి వారంగా ఆ తల్లి మనకు అనుగ్రహించింది. గ్రహాలలో గ్రహరాజు ఆదిత్యుడే. అందుకనే ఆదివారం మనకు ఆరోగ్యకరమైన వారంగా ఆ జగన్మాత మనకు ప్రసాదించింది. సూర్యుడు ఆరోగ్యకారకుడు,
ఈ సృష్టికి కారకుడు కూడా. ప్రత్యక్ష దైవం ఎవరయ్యా అంటే సూర్యనారాయణుడే. జీవకోటికి ఆధారం ఎవరంటే ఆదిత్యుడే. కాబట్టే ఆదివారం అది మనం ఈ శరీరానికి కూడా సెలవు దినంగా ప్రకటించుకొని ఆ ఆదివారం యొక్క ఆనందాన్ని కూడా అనుభవిస్తున్నాం. ఆరోగ్యకారకుడైన ఆ రవిని ముఖ్యమైన బీజాక్షరంతో ప్రార్థన చేస్తే తప్పనిసరిగా మీ ఇంట అనారోగ్య సమస్యలన్నీ నశించి ఆరోగ్యకరమైన కిరణాలు ప్రసరించి మహా భాగ్యం ఏదయ్యా అంటే ఆరోగ్యమే. కాబట్టి మీరందరూ ఆరోగ్య భోగభాగ్యాల్ని అందుకోవాలంటే ఆదిత్యనారాయణుడిని ప్రార్థించండి. హ్రం సూర్యనారాయణాయ నమః అని 6 నుండి 7 గంటల లోపు రవిహోరై ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో సూర్యనారాయణుడిని మనోనేత్రంలో ఈ బ్రుకుటి మధ్య ఆ సూర్యబింబాన్ని ఊహించుకుంటూ హ్రం హ్రం అంటూ ధ్యానించండి. తప్పనిసరిగా మంచి ఫలితాలని పొందుతారు. ఆదివారం రోజు 2 బ్రాహ్మణులకు కానీ లేకుంటే మీకు వసతి ఉంటే 10 మంది బ్రాహ్మణులకు అన్నం ప్రసాదంగా ప్రసాదించి వారి ఆశీర్వాదం తీసుకోండి. తప్పనిసరిగా ఆ ఆదిత్యనారాయణుడి అనుగ్రహం కలిగి తీరు. ఇక సోమవారం, ఈ సోమవారం శివశక్తి వరమైన వారం. అందుకని సోమవారం రోజు శివలింగానికి పాలాభిషేకం చేయాలి, రుద్రాభిషేకం చేయాలి, శివక్షేత్రాన్ని దర్శించుకోవాలి అంటుంటారు. కాబట్టి సోమవారం రోజు శివాలయ దర్శనం మీకందరికీ మంచి మనోధైర్యాన్ని ఇచ్చేది, మీలోని అదృష్ట తరంగాల్ని పెంచేది. చంద్రుడు లక్ష్మీ సహోదరుడు. మీకు లక్ష్మీ కటాక్షం కలగాలన్నా కూడా, ఆ తల్లి అనుగ్రహం కావాలన్నా ముందు చంద్రుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. ప్రసన్నం చేసుకోవడం అంటే ఏదో చంద్రుణ్ణి చూసి ముఖేయటం కాదు. మీ మానసిక స్థితిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, మలినం లేకుండా చూసుకోవాలి. మీ మనసులోనే, మీ ఆత్మలోనే పరమాత్ముడు ఉన్నాడనేది గుర్తించుకోవాలి. నిత్యం స్నానం ఏ విధంగా చేస్తున్నామో అదేవిధంగా మన మనసుని కూడా శుభ్రపరచుకుంటూ, నాలో ఎలాంటి దుష్ట తరంగాలు లేవు, దురదృష్టకరమైన తరంగాలన్నీ తొలగిపోతున్నాయి, నేను పరిశుభ్రుడిని, పరిశుభ్రంగా ఆలోచిస్తున్నాను, ఎలాంటి దుష్ట తరంగాలు నన్ను ఆవహించవు, ఎవరికి కీడు కలిగించను, నేను చేసేదంతా మంచి పనులే చేస్తున్నాను అని ఆలోచిస్తూ మంచి ఆలోచన తరంగాలతో ఉంటే లక్ష్మీ సహోదరుడైన చంద్రుడు ఈ విషయాన్ని లక్ష్మికి తెలిపి తప్పనిసరిగా ఆ లక్ష్మితో పాటు మీ ఇంట కొలువై ఉండి మీకు అన్ని సకల సౌభాగ్యాల్ని, భోగభాగ్యాల్ని కలుగచేస్తాడు. ఈ సోమవారం రోజు తప్పనిసరిగా ఓం చంద్రశేఖరాయ నమః అని 108 సార్లు ప్రార్థన చేసుకోండి. ఆ చంద్రశేఖరుడి అనుగ్రహ కిరణాలు, తరంగాలు మీ ఇంటే కాకుండా మీ మనసులోనికి కూడా ప్రవేశించి మీలోని మలినాలన్నింటినీ కడిగివేసి పరిశుభ్రంగా చేసి మీకు అదృష్ట తరంగాల్ని అందించి పైకి ఎదగటానికి తోడ్పడతాయి. తప్పకుండా ఈ చంద్రశేఖరాయ నమః అనే మంత్రాన్ని జపించి చూడండి, మంచి ఫలితాల్ని పొందుతారు. మంగళవారం అన్నది మంగళకరమైన రోజు. మంగళ అంటేనే కొందరు భయపడుతుంటారు. ఈరోజు కొనొచ్చా,
కొంటే ఏమైనా అవుతుందా, మంగళవారం కదండి అంటుంటారు. కానీ ఆ మంగళకారకుడైన అధిదేవత అయిన సుబ్రహ్మణ్య స్వామి ఇచ్చే మంచి ఫలితాలను మరి ఏ గ్రహం ఇవ్వదు. పుట్టినప్పుడు జాతకంలో బాలారిష్టాలున్న వారికి కూడా ఈ బాలసుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ తరంగాలు ఉంటేనే దోషాలన్నీ తొలగిపోతాయి. ఆ బాలా త్రిపుర సుందరికి ఇష్టమైన రోజు కూడా మంగళవారమే. ఈ మంగళకరమైన రోజున మంచి సమయాన ఏ పని చేసినా తప్పకుండా కలిసి వస్తుంది. ఈ కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఈ రోజున ఎవరికైనా కందిపప్పుతో చేసిన పప్పన్నము దానం చేస్తే మంచిది. లేక 900 గ్రాములు కందిపప్పు దానం చేసి చూసిన మీకు మంచి ఫలితాలు అందుతాయి. ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహ తరంగాలు మీపై ప్రసరించి మంచి మనోధైర్యంతో ఆయన దేవగణానికి ఏ విధంగా సేనానాయకుడయ్యాడో అదేవిధంగా మీరు కూడా ఒక టీం లీడర్గా, ఒక నాయకుడిగా వెలుగొందుతారు. రాజకీయాల్లో రాణించాలన్నా ఈ కుజుడి యొక్క అనుగ్రహ తరంగాలు ఉంటేనే రాణించగలరు. అందుకని మంగళవారం రోజు కుజ హోరలో పగడాన్ని ధరించాలి. క్షత్రియ వర్ణం ఉన్న పగడాన్ని ధరించిన వెంటనే తప్పనిసరిగా వారు రాజకీయాల్లో రాణిస్తారు. ఈ మంగళవారము మంగళకరమైన రోజు, బాలా త్రిపుర సుందరికి వరమైన రోజు, ఇష్టమైన రోజు కాబట్టి మంగళవారం దిగ్విజయంగా రాహుకాలాన్ని, యమగండాన్ని వదిలేసి ఏ పనైనా చేయవచ్చు. ఈ రోజున ఈ పని చేయకూడదు అంటూ నిషేధం అంటూ ఎక్కడా లేదు. మీ పనులు మీరు చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళండి, తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తారు. బుధవారం అన్నది విష్ణువు అంశతో ఉన్న బుధుడి యొక్క అనుగ్రహం కలిగిన రోజుది. ఈ రోజున చెట్లు నాటిన, పచ్చని వర్ణము కల దుస్తులు ధరించిన, పచ్చని మరకత పచ్చ ధరించిన చాలా మంచిది. లక్ష్మీ అనుగ్రహానికి పాత్రమైన, ఇష్టమైన రోజుది. ఈ బుధవారం రోజు మనుషులలో బుద్ధి జ్ఞానం వికసింపచేయడానికి, పాప పరిహారాల్ని చేయించడానికి ఆ జగన్మాత బుధవారాన్ని అనుగ్రహించింది. దధీయుక్తమైన అన్నంతో, పెరుగన్నముతో లక్ష్మీనారాయణుల చిత్రం ముందు నైవేద్యంగా సమర్పించి ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే మీలోని బుద్ధి జ్ఞానాన్ని పెంపొందింపచేసి తుష్టిని, ఇష్టిని పెంపొందింపచేసే అద్భుతమైన బుధతత్వమైన కిరణాలు మీలో ప్రవేశిస్తాయి. ఆ బుధుడి యొక్క అనుగ్రహం కలిగి అందరిలోనూ మంచి ఆలోచన తరంగాలు వికసింపచేస్తాయి. గురువారం అన్నది గురువు యొక్క అనుగ్రహాన్ని కలిగించేది, బృహస్పతి యొక్క వారం అది. ఈ త్రిలోక సృష్టియు పరమేష్ఠియు అయిన బ్రహ్మకు ఇష్టమైన వారం ఇది. ఈ రోజున నేతి పాయసము, వస్త్రదానము చాలా మంచిది. ఈ రోజునే పుష్యరాగం ధరిస్తే మరీ మంచిది. ఆ పుష్యరాగంలో కూడా బ్రాహ్మణ వర్ణం ఉన్న పుష్యరాగాన్ని ధరిస్తే 6-7 గంటలకి, ఉదయం 6-7 గంటలకే గురుహోర ఉంటుంది కాబట్టి ఆ గురుహోరలో తప్పనిసరిగా మీకు మంచి ఫలితాలని పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ గురుహోరలో ఓం దక్షిణామూర్తియే నమః, ఓం బృహస్పత్యై నమః అనుకున్న
మీకు మంచి ఫలితాల్ని ఆ బృహస్పతి అందచేస్తాడు. అన్నింటా విజయాన్ని కలిగిస్తాడు, జ్ఞాన వృద్ధిని కలిగిస్తాడు, విజ్ఞాన వెలుగుల్ని మీ ఇంట నింపి అందరిలోని అజ్ఞానాన్ని తొలగింపచేస్తాడు. ఎవరికైనా రాణించాలంటే ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, రాణించాలంటే గురుబలం ఉండాలి. వివాహం కావాలన్నా కూడా గురుబలం కావాలి. అందుకని ఓం దక్షిణామూర్త్యై నమః అని తెల్ల శనగల్ని దక్షిణం వైపు తిరిగి నైవేద్యంగా పెట్టి చూడండి. అది శివకుటుంబం ఉన్న చిత్రం ముందు పెట్టి మీరు ప్రార్థించిన వెంటనే తప్పకుండా మంచి ఫలితాల్ని మీరు పొంది తీరుతారు. ఇంద్రాధిపత్య వరంగా ఆ జగన్మాత శుక్రవారాన్ని మనకు అనుగ్రహించింది. శుక్రుడు లక్ష్మీ సహోదరుడు. ఆ శుక్ర మహాలక్ష్మి తప్పనిసరిగా స్త్రీలకు సౌభాగ్య భోగభాగ్యాల్ని అష్టైశ్వర్యాల్ని ప్రసాదించే వారం ఇది. అందుకని శుక్రవారం రోజు స్త్రీలందరూ ఒక్కొక్క ఇంట గృహలక్ష్మిలై తిరుగుతుంటారు, లక్ష్మీకరంగా ఉంటారు. ఆ శుక్ర మహాలక్ష్మి యొక్క వరాల్ని అందుకొని ఇంటిని లక్ష్మీకరంగా తీర్చిదిద్దుకుంటారు. ఈ రోజున వస్త్రదానం చేస్తే ముత్తైదులకు పసుపు కుంకుమ ఇచ్చి వస్త్రదానం చేసి చూడండి. తప్పనిసరిగా మంచి ఫలితాల్ని మీరు పొంది తీరుతారు. ఆ జగన్మాత ప్రసాదించిన చివరి వారము శనివారం, యమాధిపత్య వారం ఇది. శని యముడు ఇద్దరు రవిపుత్రులే. జననం తర్వాత గత జన్మ పాపానుసారంగా జీవించి ఉన్నంత వరకు శిక్షను అనుభవింపచేసేవాడే శనీశ్వరుడు. మరణం తర్వాత చేసిన పాపాలకు శిక్షను ఇచ్చేవాడే యముడు. కాబట్టి ఈ శనివారం రోజు మనం తిలాదానం, నువ్వుల నూనెతో దీపారాధన, శివాలయ దర్శనం, నల్ల నువ్వులు దానం చేయటం ఇలాంటివి చేస్తే మంచి ఫలితాల్ని పొందుతారు. హృదయ కమల మనోముద్ర మన హృదయం అనేది కమలములాగా అధోముఖమై శక్తి తరంగాల్ని, విద్యుత్ తరంగాలని, జీవన శక్తిని నిత్యం ఈ విధంగా ప్రాణాధారమై ఉంది. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా. పొడగంటిమయ్యా మిమ్ము పురుషోత్తమా. హృదయ కమల మనోముద్ర మనసుకు బలాన్ని చేకూర్చి ఏ కార్యాన్నైనా నేను సులభంగా చేయగలను, ఎటువంటి కష్టసాధ్యమైన పనులైనా సునాయాసంగా చేయగలననే నమ్మకాన్ని కలుగజేసేదే ఈ మనోముద్ర. హృదయ కమల మనోముద్ర అతి శక్తివంతమైనది. ఇందులో అధోముఖంగా మన హృదయ స్థానంలో ఈ విధంగా నిత్యం ఆ త్రిమూర్తుల అనుగ్రహంతో ఈ ఆత్మజ్యోతి వెలుగుతూనే ఉంటుంది. పురుషోత్తమా
ఈ హృదయ కమల మనోముద్ర అతి శక్తివంతమైనది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారు మానసిక దౌర్బల్యంతో బాధపడుతుంటారు. ఎందుకంటే వారి యొక్క మనోకారకుడైన చంద్రుడు కాస్త బలహీనంగా ఉండటమే అందుకు కారణం. అటువంటి వారు ఈ ముద్రను నిత్యం చూస్తూ ఆరాధిస్తూ ధ్యానిస్తే తప్పనిసరిగా వారికి ఆ అనుగ్రహం, చంద్రానుగ్రహం కలిగి ఆ శివుడి శిరోభూషణమై ఉన్న సోమశేఖరుడి అనుగ్రహంతో అన్నింటా విజయాన్ని సాధిస్తారని ఈ పవిత్రమైన చిత్రాన్ని చిత్రించి చూపిస్తున్నాను. పొడగంటి మయ్యా మిమ్ము పురుషోత్తమా 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 జై శ్రీమన్నారాయణ.